ఈ కార్యక్రమంలో లేకపోవడం సహజంగా కుమేన గారికి సుబ్బలక్ష్మి గారికి ఇద్దరు కొడుకులను మాత్రమే మనందరికీ తెలుసు, రాజు మున్నాని. కానీ మూడో కొడుకుగానే చూశాడు మా ప్రేమ్ రంజన్ కుమేన గారు. మరో విషయం, ఇవాళ సుబ్బలక్ష్మి గారి తాలూకా ప్రార్థన, కుమేన గారి తాలూకా ప్రేమ కలబోసుకున్నటువంటి వ్యక్తులే మున్నమ్మ ప్రేమ్ రంజన్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా కారణం ఉంటేనే జీవితం అనుకునే వాళ్లకు కుమేన గారి కుటుంబం ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అలాంటి కుటుంబంలో చూడటువంటి వ్యక్తులే మున్నమ్మ ప్రేమని కూడా నేను సగర్వంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నిజాన్ని వ్యక్తిత్వం కూడా అలాంటిదే ఆల్ఫా కృష్ణ. కాబట్టి లక్ష్మీ కుమేన గారు, మా వదిన రూపీ కుమేన గారు, మా అన్నయ్య, మా బావగారు హరినాథ్ గారు, రోజమ్మ. అదే సందర్భంలో మరి మా అందరికీ ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాడు ఆల్ఫా కృష్ణ అంటే, ఖచ్చితంగా ఒక 4 ఫ్యామిలీలు ఎప్పుడు మేము బాగా దగ్గరగా ఉంటాం. అది మా కుటుంబాలకే పెద్ద దిక్కైనటువంటి మీరు సంపాదిస్తున్న దాంట్లో దాచుకొని ఇవాళ మీ తల్లిదండ్రులకు మీరు చేస్తున్న ఈ గౌరవం కొన్ని వందల వేల కుటుంబాలకి వాళ్ళ దిశానిర్దేశం కావాలని కోరుకుంటూ, ధన్యులు మీకు మేలు కలుగును అని ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారని తెలియజేస్తూ, చివరిగా ఒక మాట మాత్రం మీకు అడ్రస్ చేస్తున్నా. వీళ్ళ హస్తవాసి కూడా చాలా మంచిది. Prerna, I would especially like to thank you, Uncle, Auntie, to her. Speaking of my last visit to India, you took care of me so well. It was tough for me to come back. సెలబ్రేషన్ చేసుకుంటున్నాం చెల్లిని అలా బాగా ప్రేమ్. మరి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అట్లే మరి హృదయపూర్వకంగా మీ ఇద్దరిని మరి బిడ్డలను కూడా దేవుడు బహుగా దీవించి ఆస్వాదించి మరి అనేక సిల్వర్ జూబ్లీస్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. మరి మున్ని గురించి మాట్లాడాలంటే, మున్ని అల్లారుముద్దుగా పెరిగిన బిడ్డ. మరి మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఆ ఇష్టమే తనకి ఇబ్బందికరంగా ఉండేది, ఎందుకంటే నేను చాలా ప్రొటెక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో కాదు, మా చెల్లెళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేవాడిని నేను. బట్ నాకు చాలా ఇష్టం మీ చెల్లెళ్ళు అంటే. ఐ లవ్ యూ ఆల్. అండ్ మరి బావ గురించి చెప్పాలంటే, బావ చిన్నప్పటి నుంచి ఎప్పుడు మేమందరం కలిసి సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మరి అలాగే క్రికెట్ ఆడినప్పుడు బావ వచ్చేవాడు. బావ కూడా లోనే ఉండేది. మరి మాకు ఎప్పుడు అవసరమైన బావ లోనే వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఎప్పుడు నో అనేవాడు కాదు. ఈ విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అట్లే అత్తమ్మ, మాయ, రాణి, చిన్న, లక్కీ పడి, మరి అట్లే బావ బంధుమిత్రులు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామమున మరి మీరు చూపించే ప్రేమని, మరి అట్లే మా చెల్లిని ఆదరించే విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Have a nice day and enjoy your party. Love you. Happy Silver Jubilee, Mullana and Odin garu. 25 years. Wow, that's a long time. I really pray that you guys have made chinna kada chepta. Agree to. Nice of you guys to do this event for mom and dad. I really hope I was there, but I had to come back. Hope you all have a wonderful time. Enjoy the party. I love you guys. Hi Prem, congratulations on hitting your silver milestone.
We are so excited for you both, and I pray that your love for each other continue to grow. May the Almighty God bless you both, and we are so sorry we couldn't be present on this auspicious occasion of yours, but we Hello Anna, congratulations first of all, God bless you for the wonderful journey of 25 years. I just can't thank enough God for all of you. BBC and me asking me to Mamu Motodoya publisher Mamu and he reminded me love you Harry, I love you Bittu, Anna, Premana, I love you so much. You've been a guide, you've been all of us, Mankani, Dorogani, Bobby Gani, Andarki. I wish those days would come back again. Shaman Matram will all have a wonderful time like our old days. Again, God bless you all. Congratulations on your 25 years of wonderful, successful journey, and have a wonderful day. Again, congratulations. Bye-bye. You prepare the table before. Super Jubilee, 25 years of togetherness. Now everybody gets to celebrate. Trust me when I say that. ఆ మెమరీస్లో మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నా మీద చూపించిన ఆప్యాయత, ప్రేమ, అనురాగం, సపోర్ట్, లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ, యువర్ లవ్ అండ్ యువర్ కేర్. నేను కాదు, ఎవరు వచ్చినా మీ ఇంటికి మీరు అదే ప్రేమ, ఆప్యాయత చూపిస్తారు. ప్లీజ్ కంటిన్యూ టు బీ దేర్ ఫర్ ఈచ్ అదర్, ఫర్గివ్ వన్ అనదర్, బ్లెస్ వన్ అనదర్, అండ్ ఈ 25 సంవత్సరాలు మీకు in your life, may the Most High continue to be with you all. Love you. Chin. Bully Muni, wish you a very, 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 very happy anniversary for 25th. I hope you have a blessed rest of your life. My dear beautifuls, hi Anna and Bobby, congratulations on your 25th anniversary. You guys have completed so many years together, and with those lovely boys tagged along. I'm so happy for you, and నేను విష్ చేసేది ఏంటంటే there will be another 25 years and we celebrate Golden Jubilee, and I'll be there next time when we celebrate. I'm really sorry I couldn't be there. Celebration చాలా I'm really not feeling good to not be there. The best, you all know that I'm always an admirer of you both, and I wish you guys a happy. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాగా నేను స్పెండ్ చేశాను, చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐఎమ్ సో సారీ, నేను నా లీవ్ ఎక్స్టెండ్ చేసుకోలేకపోయినా, లేకపోతే ఇప్పుడు అక్కడ ముందు మీతో కూడా ఎంజాయ్ చేశాను. బట్ ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఎనీవే, ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ యానివర్సరీస్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మనక, బాయ్ ప్రేమన్నా. వారి దాంపత్యం నమ్మదగిన దేవుడిగా నడిపిస్తూ బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ నిబంధన నమ్మదగినది, మీరు బలపరిచిన దేవుడివి. కడ వరకు మీరే వచ్చి మీరే మహిమ పొందారు.
बहुत टेस्टी है यार इस रेसिपी मन Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. Who would believe that I've been happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I met you, walk into my heart. Everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. I was afraid to think that you thought you were above, that I was only fooling myself to think you loved me. But since tonight you said you wouldn't live without me, that round about me, you wanted to stay. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. Congratulations and celebration when I tell such a great blessing and joy, and I praise God firstly, and I thank you guys. I can't thank you enough for Arivitu. They're more than siblings to me, and you're like my own parents. Thank you for all the love that you keep showing to me, my family, and my brothers. Such a great blessing and joy for me it is to have these two boys as my cousins, but they're more than siblings to me. And as a love, I made a short video for them. Generally, when I make videos, I just title them directly. Like if I'm showing the bride or the groom, I just title them directly. But this time, while I was making the video, I use the relevant Bible verses while I'm showing them. Like for example, when I'm showing the bride, I'm going to use a verse that refers to the bride. And I'm going to use a verse that is referring to the groom. So as you watch the video, please read the verses carefully.
బేసికల్గా నేను చిన్నప్పటి నుంచి పొలిటికల్ లైఫ్లో ఉన్నాను. చాలామందికి సభం హరి గారు తెలుసుంటారు. సభం హరి గారితో 7 years వర్క్ చేశాను. ప్రజెంట్ షర్మిల మేడంతో కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నేను పొలిటికల్ స్పీచ్లో వచ్చినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు ఎప్పుడు కూడా. అంటే పొలిటికల్లో ఉన్న వాళ్ళు మీకు తెలుసు, చక్కగా మాట్లాడతారు ఫాస్ట్గా. ఫస్ట్ టైం అది రియలీ అది ఎలా చెప్పాలో కూడా వీడియోలో మీకు తెలిసి ఎన్ని కష్టాలు పడ్డారో. ప్రేమ్ సార్ పరిచయం నాకు 5 years అయినా కూడా ఏమో నేనైతే ప్రేమ్ సార్ లాగా ఉండలేనండి. నేనే కాదు ఎవరు ఉండలేరు. ఇలా అంటున్నాను ఏ సార్ లాగా అంత ప్రేమతో అంత కష్టం, అది ఇంపాసిబుల్ టాస్క్. అది ఇంకా ముని గారి నుంచి వస్తే పరిచయం స్టార్టింగ్లో ప్రేమ్ సార్ పరిచయం కొత్తలో నేను కలిసినప్పుడల్లా ఏదో మాట్లాడుకుంటే ఆయన లాజికల్గా ఏదో క్వశ్చన్ అడిగారు. అలా క్వశ్చన్ అడిగారు, అన్న మీరు హ్యాపీయెస్ట్ మూమెంట్ కానీ లేకపోతే మీ లైఫ్లో కష్టమైన మూమెంట్ కానీ వస్తే ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటారు కాదు. కొన్ని రోజులు ప్రేమ్ సార్తో ట్రావెల్ చేసిన తర్వాత ఒకరోజు నాకు చాలా పర్సనల్గా చాలా కష్టం వచ్చింది. దీనిలో కూడా చాలామంది ఉన్నారు. అది నాకు ప్రాబ్లం అని ఇంటికి వెళ్ళినప్పుడు ఫోన్ కూడా పక్కన పెట్టేసి థ్యాంక్ యూ అండి ఫర్ ద అఫెక్షన్. సమయంలో మరి రవి అండ్ రాణి గారు వచ్చి సమాన్ చేస్తున్నారు. ముందు పక్కన మాట్లాడుతున్నాను, ధైర్యంగా ఉంటుందని చెప్పి. జనరల్గా నేను ఎప్పుడు పేపర్ పట్టుకుని వచ్చి మాట్లాడడం అలవాటు చాలా మందికి తెలుసుకుంటుంది. కానీ పేపర్ లేదు కానీ మా ఆవిడ తెచ్చుకున్నాను. 2001కి వెళ్ళాలి యాక్చువల్గా చెప్పాలంటే. నేను మేము వెళ్ళింది టౌన్షిప్ కొత్త. అక్కడ దాస్తే మా రాజుపేట ఉన్నపేట ఇంకా కొంతమంది దూతల్లాగా నా వెంటబడి ఏదించి ఎక్కడున్నారో కనుక్కోలేక చచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు ఏం చేయలేకపోయారు. వాళ్ళని కొంతకాలం ఉంచి తర్వాత మా బావగారు ఆలివర్ గారు దగ్గరుండి ప్రార్థన చేసి పెళ్లి చేసి అన్ని కార్యక్రమాలు చేశారు. దానికి అక్క బావగారు అందరూ కూడా అప్పట్లో కొంతకాలం నన్ను దూరంగానే చూశారు, కానీ తర్వాత అందరూ కలిసి చాలా హ్యాపీ. అట్లాంటిది ఇంత 25 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు, ఫారెన్ వెళ్ళారు, చాలా కష్టాలు పడ్డారు. తర్వాత ఎన్నో ఫ్యామిలీ బయట ఉండి పిల్లలు నిజంగా నా కుటుంబంలో కూడా అలాగే మా అయ్య కూడా నన్ను చాలా బాగా చూసుకుంటూ వాళ్ళిద్దరు అన్ని విషయాలు నన్ను ఉన్నారు. హరిపిట్టు చిన్నప్పటి నుంచి అనుకుంటాను, హరిపిట్టు నమస్తే తాతయ్య అనుకుంటూ పరిగెట్టుకొని వస్తూ ఉంటారు. ఎప్పుడు అంత ఒబీడియంట్గా ఎవరిని చూడలేదు. చక్కని పిల్లల్ని పెంచారు, ఉన్నారు వాళ్ళు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అత్త మాట్లాడుతుంది, వార్త అత్త. అండి మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఈ పిల్లల్ని పెంచే విధానం చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ప్రతి ఒక్కటి డెడికేటెడ్గా ఉండేది. ఆ టైంలో పిల్లలు మధ్యలో ఏడిస్తే లోపలికి తీసుకెళ్ళేదండి. లోపలికి తీసుకెళ్ళిన ఒక 5 నిమిషాలు కూడా కాకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిన 2 పిల్లలతో పాటు తల్లి 3 కలిసి నవ్వుకుంటూ పైకి వచ్చేవారు. అది సీక్రెట్ ఏంటో మరి నాకు అర్థం కాదు. మొన్న రీసెంట్గా అడిగాను, అమ్మ నాకు అది ఒకటే ఉండిపోయిందా, అది చెప్పు నువ్వు, ఎందుకంటే మేము నేర్చుకోవాలి, నెక్స్ట్ వాళ్ళకి చెప్పాలి. ఏం చెప్పిందట, మీరు చెప్పిన మాట వినకపోయినా పైకి వచ్చి ఏడ్చిన తర్వాత మీ సంగతి నేను చూస్తాను. మీరు నేను ఎలా ఏడ్చుకుంటూ వచ్చారో అలా నవ్వుకుంటూ పైకి రావాలి. ఎవరు నవ్వకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది అనేసి చెప్పేదట. మంచి ఆఫర్ ఇచ్చిందండి పిల్లలకి. ఇప్పుడు కూడా మా ఆఫర్ స్నానం చేసి బట్టలేసి నీ నాని ఉండదండి ఆమె. అటువంటి మంచి మనసు చాలా తక్కువ. సో గాడ్ బ్లెస్ యూ. అసలు ఆ విషయంలో చాలా అలా చెప్పుకుంటూ పోతే నేనేదో మా మేనగోళ్ళని పొగినట్టు ఉంటుందండి. సో అలాగే నా కొడుకున్నటువంటి వజ్రం
మా ప్రేమ మరి నాకు నిజంగా కొడుకేనండి. నాకు కూతురే ఉంది, నాకు కొడుకు. ఎందుకంటే తన ఫేస్ చూస్తేనే హ్యారీ బిడ్డల విషయంలో చిన్నది చెప్తాను. బిడ్డల్ని అందరూ పెంచుతారు కానీ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు దండించే విధానంలో కూడా ఆ బిడ్డలైతే వారి తల్లి కాదు. కాబట్టి హ్యూమన్ అని లేకపోవడం మన అందరికీ. తర్వాత మొదటిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వందనాలు. దోస్ డోంట్ నో అన్నయ్యకి చెల్లిని ఓకే ఐ జస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే 25 years ఆఫ్ సింగిల్ డే దట్ దే హ్యావ్ ద జర్నీ అండి. అంటే ఆ జర్నీలో నేను చాలా ఉన్నాను. అంటే ఆ 25 years ముందు కూడా ఉన్నాను, బట్ 25 years తర్వాత ఇప్పటి వరకు కూడా నేను కంటిన్యూగా ఉన్నాను. ఐ సీ మై మామ్ అండ్ డాడ్ సిట్టింగ్ వెరీ ప్రౌడ్ దేర్. ఎందుకు అంటే దానికి రీజన్ నేను డెఫినెట్లీ అన్న అని నేను చెప్పను. మున్ని ఈజ్ ఆల్సో దేర్ ఆల్వేస్. మమ్మీ కంప్లీట్ పెట్ అంటే ఎలాగంటే అన్నయ్యేమో సున్నితంగా పెంచింది అండ్ నేనైతే కంప్లీట్ ఆపోజిట్, బోల్డ్ అండ్ యూనో ఏదైనా సరే ఒక మీద నేనైతే ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ అన్న అక్కడి వరకు లిమిట్ చేయలేదు. అన్న హీ హ్యాడ్ హిస్ హ్యాండ్ ఆన్ ఎంటైర్ ఫ్యామిలీ అని చెప్పాలి. నేను నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు వాళ్ళిద్దరూ కూడా మాకు షేర్ చేయలేదు. దే ఆల్వేస్ షేర్ ఓన్లీ హ్యాపీనెస్, లవ్, అంతే ఇదే. అండ్ రిగార్డింగ్ మున్ని అయితే మాత్రం నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మా హోల్ ఫ్యామిలీని షీ గెయిన్డ్ అస్ ఓన్లీ విత్ లవ్. అది ఓన్లీ అంటే నాకు మమ్మీకి డాడీకి లిమిట్ చేయలేదు. షీ నెవర్ లిమిటెడ్ అవర్ లవ్ ఓన్లీ 3 years. ఇట్ ఇస్ టు ఎంటైర్ ఫ్యామిలీ. ఇక్కడ ఎంటైర్ ఫ్యామిలీ అంటే అమ్మమ్మ సైడ్ అందరికీ పిన్ని వాళ్ళతోని అందరితోని ద సేమ్ కైండ్ ఆఫ్ జాయ్ షీ గివ్స్. నేను అన్న మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, మా మమ్మీ సాధారణంగా ఎక్కువ నవ్వదు, బట్ మేబీ మై బ్రదర్ వాజ్ వెయిటింగ్ ఫర్ మై మామ్ టు స్మైల్ లైక్ దాట్. అండ్ ఆ స్మైల్ అయితే మాత్రం ఆ హ్యాపీనెస్ అయితే మాత్రం మమ్మీకి మున్ని డెఫినెట్గా ఇచ్చింది. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ అ జోవియల్ థింగ్ దట్ మున్ని గివ్స్ ఇస్ మా మమ్మీ నవ్వుతూనే ఉంటుంది. దట్ ఈస్ కరెక్ట్. సో ఐ అగ్రీ విత్ మై అన్న అలాట్. అండ్ ఈ ఇద్దరు నిజంగా హార్ట్ఫుల్లీ అంటే మా మాయ ఇందాక సీటీ తీయలేదు, ఇప్పుడు నేను చేస్తున్నాను. వందనాలండి. అలాగే వేదిక ఉన్న పాఠశాలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ మా టీంకి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మా ప్రియ బావ. ఇంకా బ్యాటింగ్ వస్తే మా చెల్లి ప్యూర్ బ్యాట్స్మెన్, మా మమ్మీ లాగే మా చెల్లిగారు ఫుల్ బ్యాట్స్మెన్. అందుకని హార్టీ ఈజ్ ఫుల్లీ డిసిప్లైన్. ఎలాగ తీసేస్తుంది మామూలు కాదు. మున్ని ప్రాబ్లం చాలా ప్రేమ కలిదండి. అది ఓన్లీ మున్నితో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మున్ని అంత ప్రేమ అనేది. పైకి వాళ్ళకి మాత్రం చాలా భయపడుతూ ఉంటారు, చాలామంది భయంకరంగా ఉంటుంది మున్ని పైకి. బట్ షీ హార్ట్ ఈజ్ వెరీ లవ్ అండ్ మేము ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు మున్నికి అటాచ్మెంట్ చిన్నప్పటి నుంచి కదా. ఎందుకంటే మా అన్న చాలా డిసిప్లిన్ చేసుకోండి మా చెల్లి. సో అందుకని మా చెల్లి నేను బాగా షేర్ చేసుకున్నాను ఎవరైతే. సో మున్ని ఈజ్ వెరీ కామ్, లవ్కి ఇంకా ఎక్స్ట్రాడినరీ పేరు. నెక్స్ట్ 2001 14 February వెళ్దాం. ఈ వ్యాలంటైన్స్ డే అన్నాడు రైల్వే క్వార్టర్స్తోని ఈవెంట్ఫుల్గా మా ఇంట్లో ఈవెంట్ఫుల్గా ఉంటుంది 14 February. ఇంకా లవ్ ప్రయారిటీ ఉంది మా ఇంట్లోని. మున్ని వ్యాలంటైన్కి వెళ్తుంది, అదే బ్లెస్సింగ్ కార్డ్ తీసుకుంది. నాకు అర్థమవుతుంది నేను బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను. ఇంకప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లేదు, ఏదో వెళ్తుందేమో అనుకున్నాను. నాకు తెలుసు బాగా తెలుసు, సో వెళ్తుందేమో బాగా అనుకున్నాను. ఇంక తర్వాత టైం అయింది రావట్లేదు. చిన్న ట్యాక్సీ స్టార్ట్ అయింది. ఏంటని చెప్పేసి నేను మొన్న ఫుల్ తిరగడం మొదలెట్టడం మళ్ళీ వేసుకొని వర్క్ చేసిన బ్యాంక్ వర్క్ చేసినప్పుడు ప్రేమ్బాబు పిల్లల్ని చూసుకున్నాడు. తర్వాత ప్రేమ్బాబు ఆస్ట్రేలియా లేడు, పిల్లల్ని వదిలేసి మున్నిని వదిలేసి అప్పుడు మున్ని పిల్లల్ని చూసుకుంది చిన్నపిల్లప్పుడు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ జర్నీ. 25 years ఎన్ని కష్టాలు
అనుభవించి వీళ్ళు ఎక్స్పీరియన్స్తో పైకి వచ్చారు. బట్ స్టిల్ టుడే వీ కెన్ సీ ద గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ హ్యారీ బిట్టు అండి. వాళ్ళిద్దరూ డెడికేటెడ్ అండ్ కామ్ గోయింగ్, ఫుల్ డిసిప్లిన్. ఇవాళ కాడండి మున్ని అరిసిందా కూర్చుని పోతారు అన్డౌటెడ్లీ.